భారతీయ జనతా పార్టీకి సంబంధించి 195 మంది అభ్యర్థులతో తొలి లిస్ట్ రిలీజ్ చేశారు. ఇందులో తెలంగాణ నుంచి 9 మందికి కన్ఫర్మ్ చేసేశారు. 3 సిట్టింగులకి చోటు దక్కింది. కరీంనగర్ బండి సంజయ్, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, అలాగే అరవింద్, ధర్మపురి అరవింద్ నిజామాబాద్ నుంచి. కాకపోతే ఆదిలాబాద్దే పక్కన పెట్టారు, సీటు మార్చారు ఓ రకంగా చెప్పాలంటే. ఇంకోవైపున ఈటెల రాజేందర్ కోరుకున్నటువంటి మల్కాజ్గిరి ఇచ్చారు. అలాగే ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి విరించి హాస్పిటల్స్ అధినేత పాదవిలాతను తీసుకొచ్చి హైదరాబాద్ ఏది ఓవైసీ మీద ఆమె నుంచోబెట్టారు. జహీరాబాద్ బీబీ పాటిల్, చేవెళ్ల కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి బూర నర్సయ్య గౌడ్, నాగర్ కర్నూలు పి భరత్, అలాగే ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, మహబూబ్ నగర్ పెండింగ్లో పెట్టారు. వరంగల్, మెదక్, మహబూబాబాద్, ఆదిలాబాద్ కూడా అట్లా పెండింగ్లోనే. తొలి జాబితాలో సోయం బాపురావుకి చోటు ఇవ్వకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.